గురుభ్యో నమః. మిథున రాశి 2024 మే 1వ తేదీ బుధవారంతో ప్రారంభమై 10వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి తొలి 10 రోజులలో మిథున రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక 2 గమనికలు. ఒకటేమిటంటే, మీ రాశి నుంచి 10వ రాశిలో అంటే 10th హౌస్లో అంటే అడ్మినిస్ట్రేషన్లో ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 వరకు కుజుడు రాహువు కలుస్తున్నారు. ఇది 10వ స్థానంలో. ఇక 11వ స్థానంలో రవి సంచారం చేస్తూ శని యొక్క చూపుతో ఉన్నాడు. అంటే 11వ స్థానంలో శని కుజుల సంఘర్షణ ఉంది. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, మే 1వ తేదీ నుంచి మీకు 12వ స్థానంలోకి శుభగ్రహ గురువు వచ్చాడు. అమ్మయ్య, శుభగ్రహ గురువు రావటం మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు. ఎస్, మంచిదే. కానీ కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకోవాల్సిన. వాస్తవంగా జూన్ 1వ తేదీ దాకా కొద్దిగా అడ్మినిస్ట్రేషన్లో మరింత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ వచ్చినటువంటి గురువు 12 నెలల పాటు అక్కడే ఉంటాడు కనుక వీలైనంత వరకు కొన్ని సవాళ్ళు, కొన్ని అడ్డంకులు, ఇలాంటి వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కనుక విదేశీ ప్రయాణాల వైపు వెళ్ళేటువంటి వారు, లేక క్రొత్త విషయాల మీద, అంశాల మీద దృష్టి ఉంచి లాభం ఆశించేటువంటి వ్యక్తులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే త్వరపడి అధికంగా పెట్టుబడులు పెట్టాలా అనేటువంటి ఆలోచన మీకుంటే కొద్దిగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగమైనా, లేక వ్యాపారమైనా, లేదా ఏదైనా వృత్తి ఉన్నా ఆ వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఒక్కోసారి కొన్ని విమర్శలు లాంటివి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. కనుక ఈ సమయంలో మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారో వారు కొంచెం యాక్టివ్గా పనిచేస్తున్నారు మీ మీద. కనుక వాడేం చేస్తాడులే, నేను తలదీసి మొలేస్తాడా అని కొద్దిగా ఆలోచన ఉండొచ్చు. మీరు ఇన్ కేస్ అలాంటి ఆలోచన ఉంటే మాత్రం కొంచెం వాటిని పక్కకి నెట్టేయండి. ఏదైనా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. కనుక ఒక్కోసారి పొరపాటున ఏదైనా చిన్నపాటి తప్పు జరిగితే దాని ప్రభావాలు కూడా ఉండే అవకాశం ఉంది. కనుక గురువు 12వ స్థానంలో సంచారం చేస్తున్న కనుక సమస్యలు, అడ్డంకులు, సవాళ్ళు ఇలాంటివి ఎదుర్కోవాలి. ఏదైనా కొంచెం ఆర్థిక పరిస్థితి పైన దాని ప్రభావం ఉంటుందని మాత్రం చెప్పచ్చు. ఇకపోతే ఈ 10 రోజుల్లో ఉన్నటువంటి 3 పాయింట్లలో మొదటి పాయింట్ ఏమిటంటే, 1వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ సాయంత్రం 4:38 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొద్దిగా అసంపూర్ణంగానే ఉంటుంది, అసౌకర్యంగానే ఉంటుంది, అనీజీగానే ఉంటుంది, ఆహ్లాదం ఉండదు, ఏదో గడిచిపోతుంటుంది. మే 1, 2, 3, 4వ తేదీ సాయంత్రం 4:30 శుభగ్రహ గురువు రాశి మారినప్పటికీ 11వ స్థానం నుంచి 12వ స్థానం వచ్చారు కనుక ఇప్పుడు చెప్పానుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయన శుభగ్రహ గురువు అయినప్పటికీ కూడా మనకేమీ పెద్దగా నెత్తిన పెద్ద కిరీటం పెట్టేవాడు కాదు. మన దగ్గర ఏదైనా ఉంటే కొంచెం తీసుకుపోయేవాడు. కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ 4 రోజుల్లో కూడా కొంచెం మీరు మితంగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి. 1-2 తారీఖుల్లో మాత్రం తొందరపడి హడావుడి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఇక నెక్స్ట్ 2వ పాయింట్కి వస్తే, 4వ తేదీ సాయంత్రం 4:38 ప్రారంభమై 8వ తేదీ రాత్రి 7:07 వరకు ఉన్న సమయం అంతా కూడా ఇది లైఫ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది. ఏమిటిది లైఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే? 10th హౌస్ అంటారు, 10వ స్థానం సంబంధించినప్పటికీ లాభస్థితి ఉంటుంది. 10వ స్థానంలో కుజుడు రాహువు కలుస్తున్నారు. అయినప్పటికీ కూడా కొంత మీకు మెరుగైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అలాగే 11వ స్థానం లాభస్థానంలో శని రవుల యొక్క సంఘర్షణ ఉంది. అయినప్పటికీ కొంచెం మెరుగైన పరిస్థితులు ఉంటాయి. కనుక ఇది ఒకటే మంచి పాయింట్గా చెప్పాలి. అది ఎప్పటి నుంచి చెప్పడదాకా మరొకసారి టైం చెప్తాను. అది 4వ తేదీ సాయంత్రం 4:38 నుంచి 8వ తేదీ రాత్రి 7:07 నన్ను మించిన వాడు లేడు. నేనే రాజు. నా కిందన ఎవరన్నా
అనేటువంటిది ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం మీలో కలుగుతుంది. మంచిది. కానీ మీరే రాజు, మీరే మంత్రి, అన్నీ మీరే ఆల్ ఇన్ ఆల్ అయినప్పటికీ అది ఎదుటి వ్యక్తికి తెలియకుండానే జాగ్రత్త పడాలి. ఒకవేళ ఇన్ కేసు ఏమిటండి మీరంతే కదా రాజ్యాలాగా వెలగబడుతున్నారు, నా ముఖం ఏం వెలగబడుతున్నారా బాబు, అన్ని ఇబ్బందులే చుట్టూ, అంతే తప్ప నిజంగానే మీరు రాజాలాగా వెలగబెడుతున్నటువంటి స్థితి ఉన్నప్పటికీ అక్కడ దాన్ని బయటపడకుండా కవర్ చేసుకోవాలి. ఏటోలేండి ఎన్ని ఉంటాయి సమస్యలు. ఈ సమస్యల్లో ఇది ఉంది, ఏదో గురువు మారాడట 12వ స్థానానికి, ఆయన ఏం పెద్దగా డబ్బులు ఇవ్వడట, ఉన్న డబ్బులు పెక్కపోతాడట, ఏదో అట్లా కొద్దిగా మైనస్ పాయింట్స్ వచ్చే విధంగా ఎదుటి వారికి చెప్పాలి తప్ప చక్కగా ఉంది, నిన్నే వెళ్ళొచ్చానండి, వారు పని అవుతుందన్నారు, నన్ను రమ్మన్నారండి, సంతకం పెట్టమన్నారు, పెట్టాను, ఇలాంటివి వద్దు. కనుక లైఫ్ అడ్మినిస్ట్రేషన్ జంఝామృతంగా వెళ్ళటానికి, లాభస్థానం పడి వెళ్ళటానికి 4 సాయంత్రం నుంచి 8 రాత్రి దాకా అనుకూలతలు వస్తాయి. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ 3వ పాయింట్, 8వ తేదీ రాత్రి 7 గంటల 7 నిమిషాల నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేది. ఇది కొంచెం మళ్ళీ చెప్పబడుతుంది. స్పీడ్గా పోయే బండి అట్లా ఊగినట్టు ఊగుతుంది. అది స్పీడ్ బ్రేకర్ వల్ల కాదు, ఏదో మీలోనే ఏదో లోపం వల్ల. కనుక అక్కడ గతుకుల వల్ల కావచ్చు, లేకపోతే ఏదో ఒకటి మరొక కారణం కావచ్చు, లేక మీరు ప్రాపర్గా డ్రైవింగ్ చేయలేక ఒక్కొక్కసారి ఆ గేర్ ఈ గేర్ మారుస్తూ కొంచెం షేకింగ్ వస్తుంది, వెహికల్ వస్తుంది. అలాగే ఇక్కడ ఏదో ప్రకారంగా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయాలి. ఈ సమయంలోనే ఒక్కోసారి అనవసరం ఖర్చులు కూడా వెంటాడే అవకాశం ఉంది, చేసే కార్యక్రమాల్లో భంగం వాటిల్లే అవకాశం ఉంది. కనుక 9, 10 ఈ 2 రోజుల్లో కూడా కొంచెం వ్యతిరేక వాతావరణాలు దగ్గర అవుతుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. ఇక నెక్స్ట్ ఈ 10 రోజుల్లో కొన్ని వ్యతిరేక సమయాలు కొన్ని నక్షత్రాల వరకు ఉన్నాయి, ఆ సమయాలు కూడా చెప్తాను. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వారికి 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషాల నుంచి 8వ తేదీ మధ్యాహ్నం 1 గంట 33 నిమిషాల వరకు మృగశిర వారికి అనుకూలం కాదు. ఇక ఆర్ద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులకి 8వ తేదీ మధ్యాహ్నం 1:33 నుంచి 9 మధ్యాహ్నం 11 గంటల 55 నిమిషాల వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఇక నెక్స్ట్ పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకి వారికి 1వ తేదీ సూర్యోదయం లగాయతు 1వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత, అంటే తెల్లవారితే 2వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 3 గంటల 11 నిమిషాల వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఇవి నక్షత్రాల ప్రకారం చెప్పే సమయాలు. ఇవి కాకుండా మరొక 2 సమయాలు కూడా ఉన్నాయి. ఈ నక్షత్రాల ప్రకారం చెప్పే సమయాల్లో ముఖ్య కార్యక్రమాలు మాత్రం చేయవద్దు, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. అలాగే ఏ నక్షత్రంలో జన్మించిన వారికైనా మరొక 2 సమయాలు అవి సిద్ధంగా ఉంటాయి కాచుకొని. అవి ఏమిటంటే 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల నుంచి 3వ తేదీ రాత్రి 11 గంటల 24 నిమిషాల వరకు అది అనుకూలమైన సమయం కాదు. అలాగే 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల నుంచి 6వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట 9 నిమిషాల వరకు కూడా అనుకూలమైన సమయం కాదు. ఇది వ్యతిరేకమైన సమయము. కానీ రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. సో ఫైనల్గా మరొక మాట కూడా తెలియజేస్తాం. ప్లానిటరీ పొజిషన్స్ అనేవి జూన్ 1వ తేదీ వరకు కొంచెం వ్యతిరేకంగా ఉన్నాయి. అసలు ఈ సంవత్సరమే వ్యతిరేక పరిస్థితులు. కనుక మే నెల 18, 19 తారీఖు ఏం జరగబోతుంది అనే ఒక వీడియో కూడా అందించబోతున్నా. అనగానే కంగారు పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాని యొక్క కొంత వ్యతిరేక స్థితులు రాజకీయాలపైన, రాజకీయంలో ఉండేటువంటి వ్యక్తులపైన దాని ప్రభావాలు ఉంటాయి. కనుక కొంచెం జాగ్రత్తగా ఈ లోక్సభ ఎన్నికలు జరుగుతుంటాయి కనుక ఓటింగ్ వేసేటప్పుడు కూడా ఓటింగ్ సరళి జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు కొంతమంది. ఓటు వేసేటప్పుడు ఒక్కోసారి మీ ఓటును మీరు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఆ వివరాలకి నేను వెళ్ళదలుచుకోవాలి, పలానా వారికి ఓటు వేయండి అని నేనేం చెప్పటం లేదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా కొంచెం ఈ నెల రోజులు జూన్ 1వ తేదీ దాకా ఈ కుజరాహుల యొక్క సంఘర్షణ ఎక్కువగా ఉంది కనుక ఈ మాసం అంతా కూడా అనవసరంగా వ్యతిరేకత తెచ్చుకోవడానికి, అనవసరంగా ఎదుటివారిని విమర్శించడానికి మాత్రం ప్రయత్నించకండి. ఈ 10 రోజుల్లో ఒక చిన్నపాటి పరిహారం ఒకటి తెలియజేస్తాను. ఆ పరిహారం ఏమిటంటే అది 3వ తేదీ. అది 3వ తేదీ. 3వ తేదీ ఏం వారం అవుతుంది? శుక్రవారం అవుతుంది. 3వ తేదీ శుక్రవారం. రాహుకాలం ఉదయం 10:30 to 12 రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాల సమయంలో కొంచెం
పుల్లగా ఉండేది ఏమిటి? నిమ్మకాయ పుల్లగా ఉంటుంది, చింతపండు పులుపుగా ఉంటుంది. అలాగే ఏదైనా సరే పుల్లగా ఉండేటువంటిది కొంచెం టేస్ట్ చేయండి. రాహుకాల సమయంలోనే ఆ టైంకి టిఫిన్స్ అన్నీ అయిపోయినాయి అనుకోండి, నో ప్రాబ్లం. కొంచెం ఆఫీస్కి వెళ్తున్నారు అనుకోండి, కొంచెం ఏదైనా అంత చింతపండు తీసుకోకండి, కొద్దిగా మరీ ఎక్కువ అక్కర్లే. చింతపండుని టేస్ట్ చేయండి. ఆ రాహుకాలం టేస్ట్ చేసిన వల్ల మీకు ఏమవుతుందంటే, ఈ నెలలో 17, 18 తారీఖుల్లో కొన్ని వ్యతిరేక గ్రహ సంచారాలు ఉన్నాయి. పైగా ఈ నెలంతా వ్యతిరేక గ్రహ ఉన్నాయి. పైగా శుభగ్రహ గురువు వచ్చాడు. వచ్చిన తర్వాత కొంచెం చీకాకులు తెచ్చినట్టు అనిపించడానికి మీరేదో ఒక చోట సంతకం పెట్టబోక సంతకం పెట్టేసి ఇవి లేకుండా మీరు ఏది రకరకాల షేకింగ్స్ రాకుండా ఉండడానికి కొంచెం కంట్రోల్ అవుతారు. కనుక చిన్నపాటి పరిహారం పాటించిన ప్రయత్నం చేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా శుభగ్రహ గురువు కొన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ, సవాళ్ళు ఇలాంటివి ఎదురైనప్పటికీ కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. పెట్టుబడి ఎక్కడన్నా పెట్టాలంటే ఆలోచన చేయండి. అధికంగా పెట్టుబడులు పెట్టేటువంటి రీతిలో మీ అడుగులు వేయకూడదు. కనుక ఇది ముఖ్యమైన గమనికగా గుర్తుంచుకోండి. కనుక ఆ విధంగా జాగ్రత్తలు చేస్తూ కొంచెం, ఎందువల్లంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీద దీని యొక్క తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎవరన్నా డబ్బు ఇవ్వండి, అర్జెంట్గా ఇవ్వండి, ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ తెచ్చిస్తారంటే వెంటనే ఆ బంగారం తాకట్టు పెట్టి వాడికి ఇచ్చారంటే తిరిగితే సంగతులు. కనుక రానే రాదు. జాగ్రత్త తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.